నమస్కారం. సుఖీభవకు స్వాగతం. ఈరోజు సుఖీభవలో మతిమరుపుతో బాధపడుతున్నారా? జుట్టు రాలుతోందా? అయితే ఇలా చేయండి. సోరియాసిస్కు ఆయుర్వేద వైద్యం, క్యాన్సర్లు, అపోహలు, నిజాలు, ఇంకా హెల్త్ టిప్. చదివింది వెంటనే గుర్తుకు రాకపోవడం, కళ్ళద్దాలు, బైక్ తాళాలు ఎక్కడ పెట్టింది ఒక పట్టాన గుర్తుకు రాకపోవడం మనలో చాలా మందికి అనుభవమే. నిజానికి ఇలాంటి మతిమరుపు పెద్ద సమస్య ఏమీ కాదు. కొద్దిగా ప్రయత్నించడం ద్వారా మర్చిపోయిన వాటిని తిరిగి గుర్తుకు తెచ్చుకోవచ్చు. అయితే కొంతమందిలో మతిమరుపు అనేది చాలా తీవ్రంగా ఉంటుంది. ముఖ్యంగా వయసు పెరుగుతున్న కొద్దీ మతిమరుపు ఒక పెద్ద సమస్యగా మారుతుంటుంది. ఈ రకమైన మతిమరుపును డిమెన్షియాగా పిలుస్తారు డాక్టర్లు. తీవ్రస్థాయి మతిమరుపును తెచ్చిపెట్టే డిమెన్షియా గురించిన పూర్తి వివరాల్ని ఇప్పుడు తెలుసుకుందాం. కళ్లద్దాలు కనిపించకపోవడం, బైక్ తాళాలు ఎక్కడ పెట్టామో ఎంతకీ గుర్తుకు రాకపోవడం, పరీక్షల్లో చదివినవి ఏవీ గుర్తుకురాక మెదడు మొద్దుబారిపోవడం, ఇవన్నీ మనలో చాలా మందిలో చాలా సహజంగా కనిపించే మతిమరుపు సమస్యలు. మామూలుగా అయితే ఈ మతిమరుపు మనకు ఏమంత పెద్ద సమస్య కాదు. కొంచెం కష్టపడితే మర్చిపోయినవి తిరిగి గుర్తుకు తెచ్చుకోగలుగుతాం. కానీ వయసు పైబడే కొద్దీ కనిపించే మతిమరుపు మాత్రం కొన్నిసార్లు పెద్ద కష్టాల్ని తెచ్చిపెడుతుంది. ఎంతగా బుర్ర బద్దలు కొట్టుకున్నా ఏది ఎక్కడ పెట్టామో ఒక పట్టాన గుర్తుకురాదు. ఇక పరిచయస్తులు కనిపించినా సరే అపరిచితుల్లాగానే కనిపిస్తారు. ఇంట్లో మనుషుల్ని కూడా గుర్తుపట్టలేకపోతుంటారు. తిండి తిన్నామా లేదా అన్న విషయం గుర్తుకు ఉండదు. ఈ రకమైన మతిమరుపును డిమెన్షియాగా పిలుస్తారు డాక్టర్లు. ఈ మతిమరుపు మన డైలీ యాక్టివిటీస్ని డిస్టర్బ్ చేస్తుందో, మన రోజువారీ పనులను ఎప్పుడైతే చేసుకోలేకపోతామో అప్పుడే ఆ మతిమరుపుని డిమెన్షియా అని అంటాము. సో డిమెన్షియా రెండు రకాలుగా ఉంటుంది. ఒకటి డిమెన్షియా, ట్రూ డిమెన్షియా, ఒకటి సూడో డిమెన్షియా. సూడో డిమెన్షియా కొంతమందికి స్ట్రెస్ ఎక్కువైనప్పుడు, డిప్రెషన్లో ఉన్నప్పుడు వారే వచ్చి తరచుగా నాకు మర్చిపోతున్నాను అనే కంప్లైంట్తో వస్తారు. అది యూజువలీ చాలా శాతం సూడో డిమెన్షియా అవుతుంది. ఇది ట్రూ డిమెన్షియా కాదు. ట్రూ డిమెన్షియా వారు ఎలా ఉంటారంటే క్లినిక్కి వచ్చినప్పుడు వారి పక్కన ఉన్న వాళ్ళు ఈయన మర్చిపోతున్నారు, ఈయన సరిగ్గా ఆయన డైలీ యాక్టివిటీస్ పర్ఫామ్ చేయలేకపోతున్నారు అనే కంప్లైంట్స్తో వస్తారంటే పక్కవారు ఎక్కువగా కంప్లైంట్ చేస్తారు. వారుగా నాకు మతిమరుపు ఉంది అని యూజువల్గా చెప్పరు. ఇదే ట్రూ డిమెన్షియా. ఈ మతిమరుపు ఉన్న వాళ్ళకి లాంగ్ టర్మ్ మెమరీ యూజువల్గా బాగుంటుంది. అంటే వాళ్ళు ఎక్కడ పుట్టారు, ఎక్కడ చదివారు, అలా పాత విషయాలన్నీ వాళ్ళకి బాగా లాస్ట్ స్టేజెస్ దాకా బాగా గుర్తుంటాయి. ఈ షార్ట్ టర్మ్ మెమరీ అంటే నిన్న జరిగిన విషయాలు, నిన్న చెప్పిన విషయాలు మర్చిపోవటం, లేకపోతే పొద్దున ఏం తిన్నారో మర్చిపోవటం, భోజనం చేసి కూడా నేను చేశానా లేదా అని అనుకోవటం, ఇవన్నీ ఎక్కువగా మనం ఇనీషియల్ స్టేజెస్లో చూస్తూ ఉంటాం ఈ మతిమరుపు ఉన్నవాళ్ళు. దీంతో పాటుగా చాలామందికి ప్రవర్తనలో కూడా కొన్ని తేడాలు వస్తూ ఉంటాయి. అంటే కొంతమంది బాగా ముభావంగా అయిపోతారు. వాళ్ళు రోజు చేసే పనులు అంటే టీవీ చూడటమో, న్యూస్ పేపర్ చదవటమో, ఇవన్నీ కూడా వాళ్ళకి చేయకుండా ఉంటారు. బాగా యాక్టివ్గా ఉండేవాళ్ళు ముభావంగా అయిపోతారు. లేకపోతే మామూలుగా నార్మల్గా ఉండేవాళ్ళు ఎక్కువగా యూఫోరిక్గా ఎక్కువ మాట్లాడటం ఇలా చేస్తూ ఉంటారు. సో ఈ ప్రవర్తనలో కూడా మనం చాలా తేడాలు చూస్తూ ఉంటాం ఈ డిమెన్షియా ఉన్నవారిలో. ఈ డిమెన్షియాలో కూడా రివర్సిబుల్ డిమెన్షియా, ఇర్రివర్సిబుల్ డిమెన్షియా అని కొన్ని ఉంటాయి. రివర్సిబుల్ డిమెన్షియా అంటే కొన్ని కారణాల వల్ల, తరచుగా వైటమిన్ B12 డెఫిషియన్సీ, లేకపోతే థైరాయిడ్ హార్మోన్ తక్కువగా ఉండటం వల్ల, లేకపోతే కొన్ని రకాల మెదడు వాపు వల్ల కూడా ఈ మతిమరుపు మనం తరచుగా చూస్తూ ఉంటాం. ఈ రకమైన మతిమరుపులు మాత్రమే మనం ట్రీట్ చేయగలం కంప్లీట్గా. ఈ అల్జీమర్స్ డిసీజ్ ఆర్ మతిమరుపు వ్యాధి ఎందుకు వస్తుంది? సో బ్రెయిన్లో బీటా అమైలాయిడ్ ప్లాక్స్ అని కొన్ని డిపాజిట్ అవుతూ ఉంటాయి బ్రెయిన్లో. అవి ఎక్కువ అవ్వటం వల్ల ఆ ప్లాక్స్ ఏవైతే ఎక్కువ అవుతాయో అప్పుడు పేషెంట్కి బ్రెయిన్ ష్రింక్ అవుతూ ఉంటుంది. సో దానివల్ల ఈ అల్జీమర్స్ డిసీజ్ మనకి వస్తుంది. తీవ్రమైన మతిమరుపుకు ఇతమిత్తమైన కారణాలు మనకు కనిపించవు. వ్యాధి మెదడులోని జీవకణాలను ఒక్కొక్కటిగా నిర్జీవం చేస్తూ మెదడును సరిగ్గా పనిచేయనీయకుండా చేస్తుంది. అమిలాయిడ్ అనే ప్రోటీన్ పొరలుగా మేట వేసుకుపోవడం, మెదడులోని జీవకణాల్లో ఉండే అతి సూక్ష్మ ఫిలమెంట్లు ఒకదానితో ఒకటి పెనవేసుకుపోవడం వల్ల గతంలో జరిగిన సంఘటనలు గుర్తుకురాని పరిస్థితి ఏర్పడుతుంది. మతిమరుపు వ్యాధి వంశపారంపర్యంగా లేదా జన్యువుల్లో తేడాల మూలంగా కనిపించే అవకాశం ఉందని అనేక పరిశోధనల్లో కూడా వెల్లడవుతోంది. మతిమరుపు ముదురుతున్న కొద్దీ తెలివితేటలు, నేర్చుకునే సామర్థ్యం, సమస్య పరిష్కార శక్తి వంటివి క్రమంగా తగ్గిపోతుంటాయి.
న్యూరాలజిస్ట్ దగ్గరికి వస్తే ఈ మతిమరుపు ఉన్నవాళ్ళు ఇది అసలు నిజంగానే డిమెన్షియానా అని ఫస్ట్ హిస్టరీ క్లినికల్ ఎగ్జామినేషన్తో డిసైడ్ చేస్తాము. కొన్ని రకాల టెస్ట్ చేస్తాము. సో దాని ద్వారా వీళ్ళకి ఏ రకమైన డిమెన్షియా ఉంది అనేది నిర్ధారిస్తాం. దాని తర్వాత మనకు కన్ఫర్మేషన్కి ఎంఆర్ఐ చేయటం ఉంటుంది. ఎంఆర్ఐ ఇప్పుడు పెట్ స్కాన్స్ కూడా చేస్తున్నారు, అది ఏ టైప్ ఆఫ్ డిమెన్షియా అని తెలుసుకోవటానికి. ఇర్రివర్సిబుల్ డిమెన్షియాస్ అనే వాటికి కంప్లీట్ ట్రీట్మెంట్ అయితే సాధ్యం కాకపోవచ్చు. కాకపోతే త్వరగా గుర్తిస్తే మనం దాన్ని కంట్రోల్లోకి తీసుకురావచ్చు. దీనికి తరచుగా మనం ఎసిటైల్ కొలినెస్టరేజ్ ఇన్హిబిటర్స్ అని ఇస్తాము. సో డొనెపిజిల్ అని అంటాము. దాన్ని వాడితే కొద్దిగా కంట్రోల్లోకి వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత మెమాంటిన్ అనే కూడా ఒక కొత్త డ్రగ్. సో ఆ డ్రగ్స్ యూస్ చేస్తే ఆ డిమెన్షియా కొంతవరకు కంట్రోల్లో ఉంచుకునే అవకాశం ఉంటుంది. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ ఉన్న వాళ్ళల్లో ఏం చేస్తే మనకి ఈ డిమెన్షియాని మనం ప్రివెంట్ చేయగలం? ఒకటి ఎక్సర్సైజ్. వీక్లో అట్లీస్ట్ 90 minutes ఎక్సర్సైజ్ అనేది చాలా ఇంపార్టెంట్. ఎక్సర్సైజ్ చేస్తే ఈ డిమెన్షియా వచ్చే ఛాన్సెస్ చాలా వరకు తగ్గుతాయి. దాంతోపాటుగా ఫుడ్, అంటే లెస్ స్పైసీ, లెస్ ఆయిలీ ఫుడ్. యూజువలీ మెడిటరేనియన్ ఫుడ్ తింటే ఈ డిమెన్షియా వచ్చే అవకాశాలు చాలా తక్కువగా ఉంటాయి అంటారు. దాంతోపాటుగా షుగరు, బీపీ కంట్రోల్లో ఉంచుకోవటం. దాంతోపాటుగా మైండ్ని స్టిమ్యులేట్ చేసేవి, అంటే ఒక పజిలో, లేకపోతే కొత్త లాంగ్వేజ్ నేర్చుకోవటం, లేకపోతే కొత్త మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ నేర్చుకోవటం, ఇలాంటివి చేస్తూ ఉంటే ఈ డిమెన్షియా అనేది కొంతవరకు మనం ప్రివెంట్ చేసుకోగలగచ్చు. మతిమరుపును నివారించుకునేందుకు చిన్న వయసు నుంచే మెదడుకు బాగా పదును పెట్టాలని చెబుతారు డాక్టర్లు. చిక్కు సమస్యలను పరిష్కరించడం, పదకేళీలు పూరించడం, చదరంగం ఆడటాన్ని అలవాటుగా మార్చుకోవాలి. ఆహారంలో కూడా ఒమేగా కొవ్వులు పుష్కలంగా లభించే అవిసెలు, అక్రోట్ పప్పు, పిస్తా, బాదం, జీడిపప్పు, పాలు, పెరుగు, మాంసం, చేపలను ఎక్కువగా తీసుకోవాలి. మద్యం, ధూమపానం అలవాట్లకు దూరంగా ఉండాలి. వారానికి కనీసం 3 సార్లైనా తాజా పండ్లు తినాలి. వీటిల్లోని ఫాలిఫెనాలస్కు మతిమరుపును నివారించే గుణం ఉంది. 8 గంటలకు తగ్గకుండా నిద్రపోవాలి. నిద్ర మన మెదడును తాజాగా ఉంచుతుంది. నిత్యం వ్యాయామం చేయాలి. వ్యాయామం వల్ల మెదడుకు రక్త సరఫరా బాగా జరుగుతుంది. దీంతో కొత్త మెదడు కణాల అభివృద్ధి చక్కగా ఉంటుంది. మతిమరుపు సమస్యలు రాకుండా ఉంటాయి. చిన్న వయసులోనే జుట్టు రాలడం, జుట్టు పలచబడడం, బట్టతల ఛాయలు కనిపించడం అనేది మనలో చాలా మందికి చెప్పుకోలేని బాధ. నలుగురిలో తిరగడానికి వెనకాడతాం. అందంగా కనిపించడం లేదనే మనోవ్యధతో దిగులు పెట్టుకుంటాం. నిజానికి జుట్టు రాలడానికి తినే తిండి మొదలుకొని నిద్ర సమస్యలు, కాలుష్యం, ఒత్తిడి వరకు చాలా కారణాలే ఉంటాయి. ఇలాంటప్పుడు జీవన సరళి, అలవాట్ల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే జుట్టు రాలడాన్ని, పలచబడడాన్ని తగ్గించుకోవచ్చు. జుట్టు రాలడాన్ని అరికట్టే తారక మంత్రాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఇవాళ మనది ఉరుకుల పరుగుల జీవితం, తీరికలేని పని. దీంతో చాలామందికి ఒత్తిడి, నిద్రలేమి అనేవి సమస్యలుగా మారుతున్నాయి. ఇవి కేవలం ఆరోగ్యంపైనే కాకుండా జుట్టు మీద కూడా ప్రభావం చూపుతాయి. ఒత్తిడి హార్మోన్లు ఆడ్రినలిన్, కార్టిసాల్ జుట్టు సహజ పెరుగుదలకు ఆటంకం కలిగిస్తాయి. అందుకే ఒత్తిడి తగ్గించుకునేందుకు, నిద్ర సమస్యలను జయించేందుకు, మనసును ప్రశాంతంగా ఉంచుకునేందుకు యోగా, ధ్యానం అలవాటు చేసుకోవాలి. దీంతో ఒత్తిడి స్థాయిలు తగ్గటమే కాకుండా నిద్ర సమస్యలు కూడా తగ్గుతాయి. జుట్టు కూడా ఆరోగ్యంగా ఉంటుంది. మంచి ఆహారం జుట్టును ఆరోగ్యవంతంగా మార్చుతుంది. జుట్టు రాలటాన్ని తగ్గిస్తుంది. జుట్టు కణాలలో కెరోటిన్ ప్రోటీన్ ఉంటుంది. ఇది కుదుళ్లను బలంగా ఉంచుతుంది. కెరోటిన్ ఆరోగ్యంగా ఉండేందుకు ప్రోటీన్లు ఎక్కువగా ఉండే గుడ్లు, చేపలు, సోయా, పాలు, పప్పు, గింజలు తదితర ఆహార పదార్థాలను తీసుకోవాలి. ఐరన్, జింక్ ఎక్కువగా ఉన్న ఆహారం జుట్టును దృఢంగా తయారు చేస్తుంది. విటమిన్లు ఏ, ఈ, బి, డీలతో పాటు బయోటిన్ జుట్టు ఆరోగ్యాన్ని పెంచుతుంది. జుట్టును మెరిసేలా చేసే మెలనిన్ ఉత్పాదకతను పెంచేందుకు బి విటమిన్ ఎక్కువగా ఉన్న ఆహారాన్ని ఎంచుకోవాలి. జుట్టు తడిగా ఉన్న సమయంలో బలహీన స్థితిలో ఉంటుంది. ఆ సమయంలో టవలుతో తడి జుట్టుపై ఎక్కువగా ఒత్తిడి తీసుకురాకూడదు. సహజంగా పొడిగా ఆరేలా చూసుకోవటమే మంచిది. హెయిర్ డ్రైయర్ను వాడటం తగ్గించుకోండి. తడి జుట్టుపై దువ్వెనను వాడకండి.
దానికి బదులుగా మీ చేతి వేళ్లను ఉపయోగించండి లేదా వెడల్పాటి దువ్వెనలు వాడండి. కఠినమైన రసాయనాలు, హెయిర్ కలర్ ఉత్పత్తులు ఎక్కువగా వాడటం జుట్టుకు హాని కలిగిస్తాయి. ఇక వెంట్రుకలపై ఒత్తిడి పెంచే హెయిర్ స్టైళ్లకి దూరంగా ఉండాలి. రోజు విడిచి రోజు రసాయనాలు లేని షాంపూతో జుట్టును శుభ్రం చేస్తుండాలి. సహజ కండిషనర్లను వాడాలి. దీంతో జుట్టుకు అవసరమైన పోషణ అందుతుంది. వీలైనంత మేర చల్లని నీటితో తలస్నానం చేయండి. గోరువెచ్చని కొబ్బరి నూనె లేదా బాదాం నూనెతో తలని క్రమం తప్పకుండా కొన్ని నిమిషాల పాటు మసాజ్ చేయండి. ఇది కుదుళ్లు చురుకుగా ఉండేందుకు సాయపడుతుంది. తలపై రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది. అంతేకాదు, కొత్త జుట్టు కుదుళ్లను ఏర్పరచడంలోనూ తోడ్పడుతుంది. చర్మ వ్యాధులతో ఎప్పుడూ చికాకే. ముఖ్యంగా చర్మాన్ని ఛిద్రం చేసే సోరియాసిస్ వంటి మొండి జబ్బులు శారీరకంగానే కాదు మానసికంగానూ వేదనకు గురి చేస్తాయి. సోరియాసిస్ బారిన పడ్డప్పుడు చర్మం అంతా పొలుసుల్లాగా మారిపోతుంది. చేప చర్మాన్ని తలపిస్తుంది. చర్మం అంతటా తీవ్రమైన దురద, మంటలు వేధిస్తాయి. నిత్య జీవితాన్ని దుర్భరంగా మార్చే సోరియాసిస్కు ఆయుర్వేదంలో చక్కటి చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. సోరియాసిస్ జబ్బును అదుపులో ఉంచే ఆయుర్వేద చికిత్సలు, పరిష్కార మార్గాల గురించి ఇప్పుడు తెలుసుకుందాం. సోరియాసిస్లో ముఖ్యంగా ఏంటంటే వీళ్ళకి చర్మంపై పొలుసులు రావడము, పొడి అయిపోవడము, దురద పెట్టడం, మంట పుట్టడం ఇవన్నీ సాధారణంగా జరుగుతూ ఉంటాయి. ట్రిగ్గరింగ్ ఫ్యాక్టర్స్ అంటారు. అంటే ఎప్పుడైతే ఈ చర్మానికి ఎగ్జిబిట్ చేస్తూ ఉంటుంది మన చర్మం, బయటికి మనం ఏదైనా తిన్నా కానీ, ఏదైనా ఒంటి మీద పడినా కానీ, ఏదైనా వస్తువు ఒంటి మీద తాకినా కానీ మనకి చర్మం ఇమ్మీడియట్గా దానికి రెస్పాండ్ అవుతుంది. కాబట్టి అందులో భాగంగా ఈ సోరియాసిస్ వాళ్ళకి కొన్ని ఆహారాలు తిన్నా కానీ, కొన్ని పనులు చేసినా కానీ, కొన్ని బయటికి వెళ్ళినా కానీ అది ట్రిగ్గర్ అవుతుంటుంది. అప్పుడు వాళ్ళు దాన్ని అవాయిడ్ చేయడానికి ట్రై చేయాలి కొన్నాళ్ళ పాటు. దానివల్ల వాళ్ళకి మళ్ళీ కొన్నాళ్ళు పోయాక మళ్ళీ నార్మల్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. ముఖ్యంగా పొడిగా ఉండకుండా చూసుకోవాలి. తరచూ ఎక్స్టర్నల్గా ఏదైనా క్రీమ్స్ లాంటివి రాయడం మొదలెట్టాలి. అంటే ఏంటి, కలబంద కొబ్బరి నూనెలో కలిపి దాన్ని నూనె కింద తయారు చేసుకోవచ్చు. కొబ్బరి నూనె, కలబందని శుభ్రంగా కడిగేసి దాని ముద్దని కొబ్బరి నూనెలో కలిపి ఒంటికి అప్లై చేస్తే కనుక మాయిశ్చరైజింగ్ అండ్ అలాగే వాళ్ళకి ఆ యొక్క చర్మానికి అంటే న్యాచురల్ ప్రోడక్ట్ ఇది కాబట్టి ఇది ఏ విధంగా ఇరిటేషన్ రాకుండా, పెరగకుండా సహాయపడుతుంది. కొంతమందికి ఏంటంటే చెమట అధికంగా పడుతూ ఉంటుంది ఏ సీజన్లో కూడా. అలాంటి వాళ్ళు కూడా ఈ సమస్య అధికం అవడం జరుగుతుంటుంది. కాబట్టి గోరువెచ్చటి నీళ్ళతో స్నానం చేస్తే కనుక చాలా మంచి గుణం ఉంటుంది. అది మైల్డ్ సోప్స్ వాడాలి. అందులో ఫ్యాట్ కంటెంట్ అధికంగా ఉన్న సోప్స్ వాడాలి. వాటి ద్వారా వీళ్ళకి ఇరిటేషన్ తగ్గుతుంది. తేనెమైనం అనేది మార్కెట్లో దొరుకుతూ ఉంటుంది. దాంట్లో మంజిష్ట అనేది బయట దొరుకుతూ ఉంటుంది. వేప అనేది దొరుకుతూ ఉంటుంది. తేనెమైనానికి పొయ్యి మీద పెట్టి కరిగించాక దాంట్లోపల ఈ యొక్క మంజిష్ట ఒక చెంచాడు, అలాగే లేదంటే వేప నూనె కూడా ఒక చెంచాడు వేసి దాన్ని కలిపేసి దాన్ని ఒక స్మాల్ బాటిల్ లోపల ఆ పదార్థాన్ని వేసి కొంతసేపటికి అది గట్టిపడిపోతుంది. ఒక పేస్ట్ లాగా తయారవుతుంది. ఆ పేస్ట్ని ఎక్స్టర్నల్గా అప్లై చేస్తే కనుక చాలా బాగా పనిచేస్తుంది. ఇలా కాకుండా తిక్తక ద్రవ్యాలు అత్యధికంగా ఇస్తూ ఉంటాం. అవి ఈ యొక్క డ్రైనెస్ ఆపి ఇమ్యూనిటీని పెంచడానికి సహాయపడుతుంది. ముఖ్యంగా త్రిఫలా గుగ్గులు అనేది, పంచదకృతి గుగ్గులు అని, అమృతాది గుగ్గులు అనేవి, జాత్యాది తేలెం అనేవి అవన్నీ వాళ్ళ శరీరంలో వచ్చే మార్పుల్ని బట్టి, ఆ ఏజ్ని బట్టి, ఆ యొక్క సందర్భాన్ని బట్టి ఇవ్వాల్సి ఉంది. ఏదైనా ఉన్నా కానీ ఎక్కువగా ఉన్నప్పుడు మటుకు తప్పనిసరి డాక్టర్ని కన్సల్ట్ చేయవలసిన అవసరం ఉంటుంది. ఎందుకంటే ఆ ఫ్లేరింగ్ అధికమైపోయి పుళ్ళు పడినప్పుడు మంటలు పుట్టి చాలా బాధపడుతూ ఉంటారు వాళ్ళు. సో అప్పుడు డాక్టర్ సలహా ప్రకారం ట్రీట్మెంట్ తీసుకుంటే కనుక తొందరగా తగ్గుతుంది. క్యాన్సర్ అంటే ఒక నిశ్శబ్ద ఉపద్రవం. చాప కింద నీరులా శరీరాన్ని చుట్టబెట్టే ఒక పెను విపత్తు. క్యాన్సర్ బారిన పడ్డామని తెలుసుకునే లోపే చాలా మందిలో అది ముదిరిపోతూ చివరికి ప్రాణాంతకంగా పరిణమిస్తోంది. మన దగ్గర క్యాన్సర్ కేసులు ఎక్కువగా ఉండడానికి కారణం మనలో చాలా మందికి క్యాన్సర్ పైన సరైన అవగాహన లేకపోవడమే అంటారు డాక్టర్లు. దీనికి తోడు జనంలో ప్రచారంలో ఉన్న రకరకాల నమ్మకాలు క్యాన్సర్ను ఒక పెద్ద భూతంలా చూపెడుతున్నాయి. క్యాన్సర్ సోకితే మరణమేనని, కత్తి పెడితే కణితి మరింతగా పెరుగుతుందని, క్యాన్సర్ అంటువ్యాధి అని ఇలా చాలా నమ్మకాలు జనంలో ప్రచారంలో ఉన్నాయి. ఈ నేపథ్యంలో క్యాన్సర్పై ఉన్న నమ్మకాలు, వాటిలోని నిజానిజాల గురించి డాక్టర్ని అడిగి ఇప్పుడు తెలుసుకుందాం. క్యాన్సర్ వస్తే మరణమేనా? క్యాన్సర్ అంటే మరణమే అనేది చాలామందికి ఒక అపోహ. క్యాన్సర్ అని డయాగ్నోసిస్ వస్తే మనం చనిపోతాం అనేది అపోహ, కానీ ఇది కరెక్ట్ కాదు. ఎందుకంటే తొలి దశలలో క్యాన్సర్ని గుర్తిస్తే దాని నుండి పూర్తిగా నివారణ పొందొచ్చు.
మనం తీసుకుంటే క్యాన్సర్ని 4 దశలుగా మనం నిర్ణయిస్తాము. మొదటి దశలో గుర్తిస్తే 90 నుండి 95% మందికి పూర్తిగా బాగైపోతుంది. అలాగే రెండవ స్టేజ్లో గుర్తిస్తే 80 నుండి 85% మందికి పూర్తిగా బాగైపోతుంది. మూడవ స్టేజ్లో గుర్తిస్తే 50 నుండి 70% మందికి కూడా పూర్తిగా బాగైపోయే అవకాశం ఉంటుంది. కొన్ని క్యాన్సర్స్లో 4వ స్టేజ్లో గుర్తించినా కూడా 5 నుండి 20% మందికి పూర్తిగా నివారణ పొందే అవకాశం ఉంటుంది. క్యాన్సర్ అంటువ్యాధి ఒక క్యాన్సర్ వ్యాధికి సంబంధించిన వ్యక్తితో మనం సహజీవనం చేసిన, వాళ్ళకి సంబంధించిన ఎంగిల్ తిన్న వాళ్ళతో పాటు జీవనం చేసినా మనకి క్యాన్సర్ వచ్చే అవకాశం లేదు. ఈవెన్ వాళ్ళ బ్లడ్ మనం ఎక్కించేసుకున్నా కూడా మనకి క్యాన్సర్ రాదు. చాలామందికి ఇంకొక అపోహ ఉంటుంది, ఏంటంటే క్యాన్సర్ని మనం కట్ చేస్తే క్యాన్సర్ స్ప్రెడ్ అయిపోతుంది అని చెప్పి చాలామంది ట్రీట్మెంట్ సర్జరీ అని చెప్పినా కూడా, శస్త్రచికిత్స అని చెప్పినా కూడా వాళ్ళు క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి భయపడతారు, సర్జరీలు చేయించుకోవడానికి భయపడతారు. చాలా కొద్ది క్యాన్సర్స్ విషయంలో తప్పితే మిగతా క్యాన్సర్స్ అన్నింటిలోనూ కూడా బయాప్సీ అనేది చాలా ముఖ్యమైన టెస్ట్. ఎందుకంటే అది క్యాన్సర్ నిర్ధారణ చేయటమే కాకుండా దాన్ని మనం తత్వం తెలుసుకొని దానికి సరిపడా ట్రీట్మెంట్ డిజైన్ చేయడానికి కూడా ఆ బయాప్సీ అనేది ఉపయోగపడుతుంది. బయాప్సీ అనేది చాలా ముఖ్యం. వీటి వల్ల క్యాన్సర్ అనేది స్ప్రెడ్ అవ్వటం జరగదు. క్యాన్సర్లు వంశపారంపర్యంగా వస్తాయా? గణాంకాల ప్రకారం 5% కన్నా తక్కువ మందికి వచ్చే క్యాన్సర్స్ జన్యుపరమైన ప్రాబ్లం వల్ల వంశపారంపర్యంగా వచ్చే అవకాశం ఉంటుంది. ముఖ్యంగా రొమ్ము క్యాన్సర్స్, అండాశయం క్యాన్సరు, గర్భసంచి క్యాన్సరు, పెద్దపేగులో వచ్చే కొన్ని క్యాన్సర్స్ మాత్రం ఈ జన్యుపరమైన కారణాల వల్ల పిల్లల్లో కానీ వాళ్ళతో పాటు పుట్టిన సిబ్లింగ్స్కి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇటువంటి జన్యుపరమైన క్యాన్సర్స్ ఏవైతే ఉంటాయో అవి చిన్న వయసులోనే వస్తాయి. అంటే మామూలుగా క్యాన్సర్స్ 50 ఇయర్స్ నుండి వస్తే ఈ జన్యుపరమైన క్యాన్సర్స్ మాత్రం 20 ఇయర్స్ 30 ఇయర్స్ టైంలో వస్తాయి అన్నమాట. అందుకని అలాంటి వాళ్ళలో ముఖ్యంగా మనం అనుమానిస్తాం. అలాగనే మేము హిస్టరీ తీసుకున్నప్పుడు కూడా మీ ఫ్యామిలీలో ఇంకెవరికైనా ఉందని అడుగుతాం. ఒకే వ్యక్తికి 2 క్యాన్సర్స్ జన్యుపరంగా వచ్చే అవకాశం ఉన్న క్యాన్సర్స్, ఒకేసారి 2 క్యాన్సర్స్ ఉంటే కూడా ఇటువంటి అనుమానించి ఆ జన్యుపరమైన టెస్టులు మాత్రం మనం చేసి వాళ్ళకి అటువంటి అవకాశం ఉంటుందా అనేది మనం తెలుసుకుంటాం అన్నమాట. ఎందుకంటే ఇటువంటి వాటిలో జన్యుపరమైన కారణం వల్ల వచ్చినాయి అంటే వంశపారంపర్యంగా కానీ అదే వ్యక్తికి ఇంకొక దగ్గర కానీ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి వాళ్ళు ఫాలోఅప్లో చాలా జాగ్రత్తగా ఉండాల్సి వస్తుంది. క్యాన్సర్ కన్నా చికిత్స భయంకరమైందా? గత కాలంలో ట్రీట్మెంట్ వల్ల వచ్చిన సైడ్ ఎఫెక్ట్స్ని మనం దృష్టిలో పెట్టుకొని చాలామంది క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకుంటే అందవిహీనంగా తయారవుతాము, అంగవైకల్యం వస్తుంది, అలాగనే విపరీతంగా సైడ్ ఎఫెక్ట్స్ వస్తాయి, ట్రీట్మెంట్ చేసినప్పుడు చాలా బాధలు పడాల్సి వస్తుంది, ట్రీట్మెంట్ వల్ల మనం మరణించాల్సి వస్తుందని చాలా భయపడుతూ ఉంటారు. ఇదంతా పెద్ద అపోహ మాత్రమే. కాబట్టి ఒకప్పుడు ఇలాంటి పరిస్థితులు ఉండడం మాట నిజం. కానీ ఈరోజు ఉన్న అడ్వాన్స్డ్ టెక్నాలజీ, ప్లాస్టిక్ రీకన్స్ట్రక్టివ్ సర్జరీలో ఉన్న అడ్వాన్సెస్ వల్ల, అలాగనే మినిమలీ ఇన్వేజివ్ సర్జరీ అంటే లాప్రోస్కోపిక్ సర్జరీ, రోబోటిక్ సర్జరీ వల్ల సర్జరీలు అన్నవి చాలా తక్కువ కష్టంతో తొందరగా రికవర్ అయ్యే విధంగా ఈరోజు మనం ట్రీట్మెంట్ చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగనే మెడికల్ ఆంకాలజీ, పూర్వం ఏంటంటే సైడ్ ఎఫెక్ట్స్ ఎక్కువగా ఉండే ట్రీట్మెంట్స్ మాత్రమే ఒకప్పుడు అందుబాటులో ఉండేవి. ఎందుకంటే క్యాన్సర్ సంబంధించిన మందులు ఏవైతే ఉంటాయో అవి క్యాన్సర్ కణానికి, క్యాన్సర్ కాని కణానికి మధ్యలో డిఫరెన్షియేట్ చేయలేదు. కాబట్టి త్వరితగతిన విభజన చెందుతున్న అన్ని కణాలని అది డ్యామేజ్ చేయడం వల్ల సైడ్ ఎఫెక్ట్స్ ఒకప్పుడు ఎక్కువగా వస్తుండేవి. ఈరోజు సైడ్ ఎఫెక్ట్స్ రాకుండా ముందుగానే మనం ట్రీట్మెంట్ చేసి నివారణ పొందే అవకాశం ఉంది. అంటే ఈరోజు జుట్టు ఊడిపోవడం అనేది ఒక క్యాన్సర్ ట్రీట్మెంట్కి సంబంధించిన సైడ్ ఎఫెక్ట్. అది తప్పించి తెల్ల కణాల సంఖ్య తగ్గిపోవడం వల్ల ప్రాణం పోవటం, విపరీతంగా వాంతులై ప్రమాదం అవ్వటం, ఇలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా ఈరోజు మనం ట్రీట్మెంట్ చేయగలుగుతూ ఉన్నాం. రేడియేషన్ థెరపీ తీసుకుంటే ఇంతకుముందు డీప్ ఎక్స్రే థెరపీ, కోబాల్ట్ థెరపీ అనేది ట్రీట్మెంట్ విధానాలుగా ఉండేవి. ఈరోజు లీనియర్ యాక్సిలరేటర్స్, సైబర్ నైఫ్, గామా నైఫ్, ప్రోటాన్ థెరపీ ఇలాంటి రకరకాలైన ట్రీట్మెంట్ విధానాలు మనకు అందుబాటులోకి రావడం వల్ల ఈరోజు ఎంత ట్యూమర్ ఉంటే అంతవరకు మాత్రమే మనం ట్రీట్మెంట్ చేసి పక్కనున్న భాగాలకి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా వాళ్ళని ఎక్కువ డోస్ ట్రీట్మెంట్తో తక్కువ సైడ్ ఎఫెక్ట్స్తో పూర్తిగా బాగైపోయే ట్రీట్మెంట్ విధానాలు మనం చేసే విధమైనవన్నీ మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి. సైడ్ ఎఫెక్ట్స్ గురించి క్యాన్సర్ ట్రీట్మెంట్ చేయించుకోవడానికి అనుమానించాల్సింది కానీ భయపడాల్సింది కానీ అవసరం లేనే లేదు. సెల్ ఫోన్ వాడకంతో క్యాన్సర్లు వస్తాయా? ఒకప్పుడు పాత టెక్నాలజీతో ఉన్న రేడియో ఫ్రీక్వెన్సీ, మైక్రోవేవ్స్ వచ్చే రేడియో ఫ్రీక్వెన్సీలో వచ్చే సెల్ ఫోన్లతో ఆ రోజు టెంపరేచర్ చాలా ఎక్కువ ఉండి ఆ మైక్రోవేవ్ రేడియేషన్ వల్ల
బ్రెయిన్ ట్యూమర్స్ వచ్చేదానికి ఎక్కువ అవకాశం ఉన్నదని చెప్పి ప్రూవ్ చేసిన రిపోర్ట్స్ ఉన్నాయి. కాకపోతే విత్ ద న్యూ టెక్నాలజీ అండ్ డెవలప్మెంట్ ఈరోజు మనకి మార్కెట్లో దొరికే ఏవైతే సెల్ ఫోన్లు ఉన్నాయో వీటి వలన క్యాన్సర్ వచ్చే అవకాశం అయితే చాలా తక్కువ, ఆల్మోస్ట్ అవకాశం లేదనే చెప్పుకోవాలి. కాకపోతే కుదిరినంత వరకు హ్యాండ్లెస్ మైక్స్ పెట్టుకొని లేదంటే బ్లూటూత్ స్పీకర్స్తో మ్యాక్సిమం అలవాటు ఉన్న వాళ్ళు వాడితే చాలా మంచిదని మా అభిప్రాయం. హెయిర్ డైలతో క్యాన్సర్ వస్తుందా? హెయిర్ డైస్ వల్ల కానీ, హెయిర్ రిమూవల్స్ వల్ల కానీ, అలాగనే బ్రా ధరించడం వల్ల కానీ, బ్రా ధరించకపోవడం వల్ల కానీ క్యాన్సర్ ఎక్కువ వస్తుందనేదంతా అపోహ మాత్రమే. ఈ క్యాన్సర్ని మనం చాలామంది ఏంటంటే నొప్పి లేదు కాబట్టి మేము పరీక్ష చేయించుకోలేదు అని చెప్తూ ఉంటారు. మేము చాలామందికి చెప్పాల్సింది ఏంటంటే బ్రెస్ట్ క్యాన్సర్ అన్నది తొలి దశల్లో అసలు నొప్పి లేకుండా ఉంటుంది. నొప్పి ఉంటే అది క్యాన్సర్ కాకపోవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఎందుకంటే బెనైన్ బ్రెస్ట్ డిజీజ్ అనే కండిషన్ నొప్పితోనే అసలు బయటపడతాయి. క్యాన్సర్ అనేది 3వ స్టేజ్ కానీ 4వ స్టేజ్ వస్తే తప్ప నొప్పి అనేది వాటి సిమ్టమ్ కాదు. కాబట్టి కణితి కొత్తగా ఏదైనా కానీ రొమ్ములో వచ్చే ఏ చేంజ్ ఉన్నా కానీ నొప్పి లేకపోయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఫ్యామిలీ డాక్టర్ని సంప్రదించి లేదంటే ఆంకాలజిస్ట్ని సంప్రదించి దానికి సంబంధించిన టెస్టులు మనం చేసుకోవాలి. రొమ్ము క్యాన్సర్ స్త్రీలకు మాత్రమే వస్తుందా? రొమ్ము క్యాన్సర్ సాధారణంగా ఆడవాళ్ళలోనే ఎక్కువ వస్తుంది, కానీ 1% రొమ్ము క్యాన్సర్స్ మగవాళ్ళలో కూడా వస్తాయి. చాలామంది మగవాళ్ళు వాళ్ళ రొమ్ములో చిన్న పిక్క వచ్చినా, ట్యూమర్ వచ్చినా ఇదేమీ కాదు క్యాన్సర్ అనేది ఆడవాళ్ళలోనే వస్తుందని అనుకొని చెప్పి టెస్ట్ చేయించుకోకుండా వాటిని నెగ్లెక్ట్ చేస్తూ ఉంటారు. చాలాసార్లు ఏం జరుగుతుందంటే ఆ ట్యూమర్ మగవాళ్ళలో రొమ్ము టిష్యూ చాలా తక్కువ ఉండటం వల్ల అది తొందరగా పక్క టిష్యూస్కి వ్యాపించి స్కిన్లోకి కానీ మజిల్స్లో కానీ స్ప్రెడ్ అయ్యి డైరెక్ట్గా 3వ స్టేజ్లోనే ప్రజెంటేషన్ అవటం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మగవాళ్ళలో కూడా కొత్తగా రొమ్ము సైజు పెరిగినా, 2 రొమ్స్లో తేడా ఉన్నా, పిక్కలాగా కనిపించినా, స్కిన్ చేంజెస్ వచ్చినా, బ్లీడింగ్ అయినా, ఇచ్చింగ్ అది ఎక్కువ వచ్చినా కూడా ఖచ్చితంగా అది పరీక్ష చేయించుకొని ఇది క్యాన్సర్ కాదు అని నిర్ధారణ చేసుకోవడం మంచిది. ముఖ్యంగా 50 సంవత్సరాలు దాటిన మగవాళ్ళలో ఇటువంటి సిమ్టమ్ ఏం కలిగినా కూడా వాళ్ళు ఖచ్చితంగా పరీక్ష చేయించుకోవాలి. ప్రాణాంతకమైన క్యాన్సర్లపై సామాన్య జనావళిలో ఉన్న నమ్మకాల్లో చాలా వరకు అపోహలే. క్యాన్సర్లకు ఇవాళ ఆధునిక వైద్యంలో చక్కటి మందులు, చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. తొలి దశలో గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే ఎలాంటి క్యాన్సర్ నుంచి అయినా మనం చాలా తేలిగ్గా బయటపడొచ్చు. చిన్న చిట్కా మీకోసం. కీళ్ల నొప్పులతో బాధపడుతున్నప్పుడు జాజికాయను చిన్న ముక్కలుగా చేసి నువ్వుల నూనెలో బాగా వేయించండి. ఆపై నూనెను చల్లార్చి కీళ్లపైన నిత్యం కాపడం పెడుతుంటే నొప్పుల నుంచి మంచి ఉపశమనం దొరుకుతుంది. సుఖీభవ కార్యక్రమానికి సంబంధించిన మీ విలువైన సూచనలు, సలహాల్ని వెంటనే మాకు రాయండి. మా చిరునామా సుఖీభవ, ఈటీవీ, రామోజీ ఫిల్మ్ సిటీ, హైదరాబాద్ 501512 లేదా sukhibhava@etv.co.in కు ఈమెయిల్